దున్నేవాడిదే భూమి, పండించేవాడిదే పంట అనని ఊరికే అనరండి. కౌలుకు తీసుకున్నా గానీ, సొంతదైనా గానీ, ఏదైనా గానీ కష్టపడి ఇలా పంట వేసి, వరి వేసి, దానికి మరి పిండి కొట్టి, ఎరువేసి, చక్కగా అయితే నీరు పెట్టి, మంచి పైరైతే ఇలా తీసుకొచ్చారు చూసారండి. అసలు ఎంత కష్టం ఉంటుందంటే అన్నదాతలకి అంత కష్టం ఉంటుంది. మరి ఇంత కష్టపడి పండించే పంటని ఒక 5 వేలతో మనము శ్రేష్టంగా మన యొక్క కడుపు నింపుకుంటున్నాం కదండీ! ఇట్టి మరి ఆహారము, ఇట్టి అన్నము మరి రానున్న దినాలలో చాలా కరువైపోతుందంట. మరి అటువంటి కరువైపోతున్న పరిస్థితిలో వస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరి అక్కడున్నారు గదండీ! మరి వాళ్ళే పండించేది ఇక్కడ. వాళ్ళు మా పనోళ్ళు అనుకోకూడదు. నిజంగా చాలా ఆత్మీయమైన పిల్లలు. వాళ్ళే ఇన్ని ఎకరాలు కౌలుకు తీసుకొని సొంత పొలం ఉంది. అలాగే చక్కగా ఇక్కడైతే పండించుకుంటూ వాళ్ళైతే ఇక్కడైతే అక్క వీడియో తీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అనైతే వాళ్ళు మరీ ఎళ్లి తీసుకొని అక్కడైతే మరి ఆ పంట చూపియాలని చెప్పి పంట చూపించి పంటను వీడియో తీసేదాకైతే వదలలేదండి. చూసారు కదండీ! కన్ను చూపు మేరకు వాళ్ళే ఈ యొక్క పంట అయితే వేశారండి. మరి ఆ పిల్లలకు కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే మరి ఎంతో అవసరం అండి. ఫ్రెండ్స్ మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.